చేసి ఊరికేనే చేసి వెళ్తాడు. అట్లాగే మనము ఆయన్ని చేరుకునేంత వరకు పరిశుద్ధాత్మను మనకి గ్యారంటీగా ఇచ్చాడు. ఈ ప్రయాణంలో ఎన్నిసార్లు పడ్డా, ఎన్నిసార్లు గాయపడినా, ఎన్నిసార్లు దోచుకోబడినా ఆయన మనల్ని బాగు చేస్తాడు. ఆయన మనల్ని బాగు చేస్తాడు, సరి చేస్తాడు, యేసు క్రీస్తులాగా మారుస్తాడు, యేసయ్యలాగా మనల్ని మారుస్తాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మకు అందుబాటులో మనం లేకపోతే, ఆ వారంటీ లిస్ట్లో మనం లేకపోతే, మనం ఆ స్వాస్యాన్ని చేరుకునే ప్రయాణంలోనే లేకపోతే, నువ్వు పాడైతే నిన్ను పట్టించుకునేవాడు ఉండడు, నువ్వు చెడిపోతే నిన్ను పట్టించుకునేవాడు ఉండడు, నువ్వు దోచుకొని పడుతుంటే నిన్ను కాపాడేవాడు ఉండడు. ఈరోజు నీ స్వాస్యం యేసయ్య అయినప్పుడు పరిశుద్ధాత్ముడు ప్రతి క్షణం నిన్ను కాపాడుతూనే ఉంటాడు, ప్రతి క్షణం నీకు ఆలోచన చెబుతూనే ఉంటాడు, ప్రతి క్షణం నిన్ను ఓదారుస్తూనే ఉంటాడు, ప్రతి క్షణం నిన్ను బలపరుస్తూనే ఉంటాడు, ప్రతి క్షణం నిన్ను ధైర్యపరుస్తూనే ఉంటాడు, ప్రతి క్షణం నిన్ను నిలబెడుతూనే ఉంటాడు. ఎందుకంటే స్వాస్యం ఎవరు?